సోను సూద్ సీఎం అవుతాడు అనే విధంగా ఒక ప్రముఖమైన పార్టీ మాత్రం ఆయనకు ఆఫర్ ఇచ్చిందంట. కానీ ఆయన మాత్రం ఒక్క మాటతోని వాళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా సోను సూద్ పేరు వింటే ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ నేచర్ అనే పదం మాత్రం ముందుగా గుర్తొస్తుంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఎవరైనా ప్రజలు మాకు ఈ అవసరం ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము దీని నుంచి తేరుకోలేకపోతున్నాము, మమ్మల్ని ఎవరు కూడా ఆదుకోవడం లేదని ఎవరైనా ఆయన కంట్లో పడితే చాలు వాళ్ళ టీం ద్వారానైనా లేకపోతే స్వయంగా ఆయనే వెళ్ళి కూడా చాలామంది కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కరోనా సమయంలో అయితే ఎంతమందికి హెల్ప్ చేశాడు అసలు లెక్కనే లేదు. చాలా మందికి ఫుడ్ డొనేషన్ చేశాడు. అదేవిధంగా కొంతమంది ట్రాన్స్జెండర్లు కూడా వాళ్ళకు అసలు నార్మల్ ప్రజలకి పని బాటలు లేకుండా వాళ్ళందరూ కూడా ఎన్నో అవస్థలు పడుతున్న సందర్భాల్లో ట్రాన్స్జెండర్స్ మరీ కూడా వాళ్ళకి తినడానికి తిండి కానీ కనీసం తాగడానికి ట్రీట్మెంట్ కూడా డబ్బు లేని దుస్థితి వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశాడు ఆయన ట్రస్ట్ ద్వారా. ముఖ్యంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎంతో దీనస్థితిలో ఉండి పొలం పనులు చేసుకోలేకపోతుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక ట్రాక్టర్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇట్లా రకరకాలుగా చెప్తే ఒకటి కాదు ఎన్నో హెల్పింగ్ నేచర్లు సోను సూద్ గారు చాలా మంది కూడా చేశారు. సో ఆయన పేరు చెప్తేనే హెల్పింగ్ నేచర్ అంటే సోను సూద్ అంటేనే హెల్పింగ్ నేచర్ అనే విధంగా చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఇప్పటికి కూడా హెల్పింగ్ నేచర్లో నంబర్ 1 స్థానంలో ఎవరుంటారంటే ఖచ్చితంగా సోను సూద్ పేరు ఎక్కడైనా వినిపిస్తూ ఉంటుంది. ఆయన గురించి ఏ చిన్న పోస్ట్ వచ్చినప్పటికీ కూడా చాలా మటుకు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఆయన సినిమాల పరంగా ఒక విలన్ క్యారెక్టర్లు చేసినప్పటికీ రియల్ టైంలో మాత్రం ఒక రియల్ హీరోగా మంచి పేరు మాత్రం ఆయన సంపాదించి పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆయనకున్నటువంటి నేచర్ని, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని చూసి ఒక ప్రముఖమైన పార్టీ మాత్రం ఆయనకి చాలా రకాలుగా ఆఫర్లు అయితే ఇచ్చిందంట. సీఎం చేస్తామని, మంత్రి చేస్తామని, ఎమ్మెల్యే చేస్తామని ఇట్లా రకరకాలుగా ఆఫర్లు ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం ఈజీగా వాటన్నిటిని కూడా తిరస్కరించడం జరిగింది. రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఆయన ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే సోను సూద్కి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ, ఏకంగా సీఎం అయ్యే ఆఫర్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఈజీగా దాన్ని తిరస్కరించాడంటే ఆయనకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం అలాంటిదన్న విధంగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఆయన గురించి హ్యాపీగా ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.